నా టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమికి 100 మార్కులు, వైసీపీకి రిమార్కులు అన్న ఆదినారాయణ రెడ్డి. అభివృద్దిపై దృష్టి సారించిందన్న వ్యాఖ్య. గత పాలనలో లోపాలపై విమర్శలు, ప్రజలే సమాధానం చెప్తారని ధీమా. వెయ్యి కోట్ల విరాళంపై వినయ్ భాస్కర్ ఆగ్రహం. రైతు బంధుకు నిధులు లేవా అని ప్రశ్న. 420 హామీలు అమలు చేయాలని డిమాండ్. డైవర్షన్ రాజకీయాలపై తీవ్ర విమర్శలు. అరెస్టులతో భయపడమన్న తమ్మినేని. ప్రతిపక్షాల అణచివేతపై ఘాటు విమర్శ. జైలుకు పంపినా బయటకొస్తామన్న హెచ్చరిక. ప్రజాస్వామ్యం కోసం పోరాటం కొనసాగిస్తామని వ్యాఖ్య. సభా వేదికపై భావోద్వేగానికి గురైన విజయ్. డీఎంకేపై ఘాటు విమర్శలు చేసిన టీవీకే చీఫ్. విజిల్కు ఓటేయాలని ప్రజలకు పిలుపు. అవినీతి పాలనపై మార్పు కోరిన విజయ్. గౌరవెల్లి పనులు పూర్తి చేస్తామన్న ఉత్తమ్. భూసేకరణకు వెంటనే నిధుల విడుదల హామీ. లీగల్ అడ్డంకులు తొలగిస్తామని స్పష్టం. రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అర్ధరహితమని టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ నుంచి 1000 కోట్లు కేరళకు తరలిస్తున్నారన్న వ్యాఖ్యలను ఖండించారు. అందరూ మీలాగే అవినీతికి పాల్పడతారనుకోవడం భ్రమ అని కేటీఆర్పై విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో 1000 కోట్లు వెనకేసుకుని దేశంలోనే ధనిక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఎలా ఎదిగిందో ప్రజలకు తెలుసన్నారు. చౌకబారు విమర్శలు మానుకోకపోతే కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదమని హెచ్చరించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆఫీసు, హైదరాబాద్ లో ఆఫీసు, గచ్చిబౌలిలో 10 ఎకరాల్లో కేటాయించుకున్నారు. అదే కాకుండా జిల్లాలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఆఫీసులు, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, కేటీఆర్ గారికి జన్వాడలో ఫామ్ హౌస్, కల్వకుంట్ల కవిత గారి శంకరపల్లిలో, హరీష్ రావు గారి మొయినాబాద్లో, కేశవ్ గారికి ఎర్రవల్లిలో, సంతోష్ రావు గారికి ఒట్టినావలపల్లిలో. వాళ్ళలాగా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాల్పడ్డట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషయం చెప్పే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అవినీతి పాల్పడ్డది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణను దివాలా తీపించింది బీఆర్ఎస్ పార్టీ. 70,000 కోట్ల అప్పు 7 లక్షల కోట్లు అయింది. 1,20,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అని చెప్పేసి కాళేశ్వరంలో 1,20,000 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభించి దాదాపు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక ఎకరం కూడా బారని పరిస్థితి. అందులో 30% కమిషన్ తీసుకురు. 2 లక్షల కోట్ల రూపాయలు 9 సంవత్సరాల కాలంలోనే ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారామం ప్రాజెక్టు కావచ్చు, సమ్మక్క సారక్క కావచ్చు, కలవకుర్తి ఎత్తిపోతల పథకం ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. కానీ తెలంగాణ సంపద దోసుకున్నారు. మిషన్ భగీరథ నుంచి మిషన్ కాకతీయ వరకు, కలెక్టరేట్ల నుంచి కాళేశ్వరం వరకు, సెక్రటరీ నుంచి సీతారామం ప్రాజెక్టు వరకు, ప్రగతి భవన్ నుంచి పాలమూరు రంగారెడ్డి వరకు, అదే కాకుండా అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి పాల్పడి తెలంగాణ దోపిడీ చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ అపవాదు నెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 40 లక్షల పైగా సభ్యత్వం ఉంది. మా కార్యకర్తలు అనుకుంటే 1000 కోట్ల రూపాయలు జమ చేసి పెద్ద సమస్య కాదని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మొగిలిపాలెం సర్పంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండానే పంచాయతీ ఖాతా నుంచి 4 లక్షల రూపాయలు విత్డ్రా చేసినట్లు ఆరోపించారు. డిజిటల్ కీని దుర్వినియోగం చేస్తూ పంచాయతీ కార్యదర్శి ఈ చర్యకు పాల్పడ్డారని తెలిపారు. వారం రోజుల క్రితమే డీపీఓకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. మేము ఏమొచ్చినాయి అని అడగగా ఏమీ రాలేదు అనే సమాధానం చెప్తే నేను వెళ్ళి స్టేట్మెంట్ తీసుకున్న బ్యాంక్లో తీసుకుంటే దాంట్లో ఒక 4 లక్షల ట్రాన్సాక్షన్ నాకు కానీ మా ఉప సర్పంచ్కి కానీ మా కార్యవర్గానికి కానీ ఎవరికి తెలియకుండా 4 లక్షల ట్రాన్సాక్షన్ మా యొక్క అధికారం కల్పించిన అంబేద్కర్ కల్పించిన అధికారాన్ని చెక్ దుర్వినియోగానికి పాల్పడ్డాడు కార్యదర్శి. అది చాలా ఘోరంగా బాధపడి మేము వచ్చి డిపిఓ గారికి కంప్లైంట్ చేయడం అయింది. డిపిఓ గారు ఇప్పటివరకు వారం రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దయచేసి ఇవాళ
చర్యలు తీసుకోమని మండల్ ఎంపీడీఓ ఆఫీస్లో మీటింగ్ ఉంటే అధికారులకు నేను విన్నవించుకున్నా. వాళ్ళు చర్యలు తీసుకుంటారా తీసుకోరా వేచి చూడాలి, 2 రోజుల తర్వాత చర్యలు స్టార్ట్ చేస్తామని చెప్పారు. దయచేసి మా యొక్క చెక్కు దుర్వినియోగం అవడం వల్ల మా యొక్క ప్రజలను, మా గ్రామ ప్రజలను కానీ, గ్రామ సర్పంచ్గా నన్ను కానీ, మా ఉప సర్పంచ్ కానీ, కార్యవర్గాన్ని కానీ తీవ్ర అవమానపరిచారు. దయచేసి ఈ యొక్క విషయాన్ని అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీ సంతకాలు ఉన్నాయా దాని మీద? ఇలాంటి సంతకం లేదు, మేము ఎలాంటి సంతకం చేయలేదు, మాకు అసలు తెలియదు. ఇప్పటి వరకు షాక్ అయినాం మేము. మాకు తెలిసిన తర్వాత ఎలా దుర్వినియోగం అయినాయి, మా చెక్కు సంతకం లేకుండా మేము ఎలాంటి సంతకం లేకుండా ఎలా చేస్తామని అడిగితే ఆయన పైన ఉండేది ఒత్తిడి అని ఏదో కహానీ చెప్తుండు. అది ఎవరు ఒత్తిడి చేశారా ఏం కథ వాళ్ళే అధికారులు ఎంక్వైరీ చేసి వాళ్ళు నిరూపించాలి అని కోరుకుంటున్నాను. టీవీకే చీఫ్ విజయ్ సభా వేదికపై భావోద్వేగానికి గురయ్యారు. తమిళ ప్రజలతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. తమిళనాడుకు టీవీకే విజిల్ బ్లోయర్ లాంటిదని పేర్కొన్నారు. దుష్ట డీఎంకేను ఓడించాలంటే ప్రజలు విజిల్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు. సీఎం స్టాలిన్ కు నిజమైన స్నేహితులు అవినీతి, లంచమని ఆరోపించారు. రాజకీయ లాభాలపైనే ఆయన దృష్టి ఉందని విమర్శించారు. అవినీతి గురించి ప్రశ్నిస్తే తమపై బురద జల్లుతారన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తమ పార్టీ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని తెలిపారు. ஆனா இந்த எலெக்ஷன்ல தான் ஒட்டு மொத்தமா எல்லாருமா சேர்ந்து ஒருத்தனை எதிர்க்கிறாங்க. ஒட்டு மொத்தமா எல்லாருமா சேர்ந்து இந்த விஜயை எதிர்க்கிறாங்க. ஏன்னா இந்த விஜய் ஊழலை எதிர்க்கிறான், லஞ்சத்தை எதிர்க்கிறான், மக்களோட மக்களா நிக்கிறான். அந்த மக்கள் அவன் கூட நிக்கிறாங்க. அந்த காண்டு எப்படி? ஆனா போட்டி 2 பேருக்கு நடுவுல தான். ஒண்ணு இன்னொன்னு இந்த எலெக்ஷன் டேல மேக்சிமம் என்ன பண்ணுவீங்க? போவீங்க, ஓட்டு போடுவீங்க, வருவீங்க, அவ்வளவுதான் உங்களுடைய பார்ட்டிசிபேஷன். ஆனா இந்த எலெக்ஷன்ல நீங்க பங்கெடுத்துக்க போறீங்க. எஸ், உங்க வீட்டில் இருக்கிற ஒரு விஜய் தான், உங்க வீட்டில் இருக்கிற ஒரு விஜய் தான் வேட்பாளரா நிக்க போறாங்க. உங்க வீட்டில் நிக்கிற ஒரு வேட்பாளர்னா அப்போ உங்க வீட்டில் இருக்கிற மற்றவங்க எல்லாருமே வாக்காளர்கள் தானே. உங்க அம்மா, உங்க அப்பா, உங்க அண்ணன், உங்க தம்பி, உங்க சொந்தம் டிவிக்கே வேட்பாளர் அப்படின்னா அப்போ உங்க ஓட்டு விசில் சின்னத்துக்கு தான் எல்லாருக்குமே தெரியும். ஏன் நம்மளோட எதிரிங்களுக்கு கூட அது நல்லாவே தெரியும். அதனாலதான் நமக்கு எதிராக அவ்வளவு அவதூறு பரப்புறாங்க. எனக்கு அரசியல் தெரியலன்னு சொன்னா அது மக்களுக்கு அரசியல் தெரியலன்னு சொல்ற மாதிரின்னு. என்ன அசிங்கமா பேசினா அது மக்கள் அசிங்கமா பேசுற மாதிரின்னு. எனக்கு எதிராக செய்யற ஒவ்வொரு செயலும் அது மக்களுக்கு எதிராக செய்யற செயல் அவங்களுக்கு தெரியாம போச்சு. இந்த விஜயும் மக்களும் வேறு வேறு இல்லை. இந்த விஜயும் மக்களும் ரத்தமும் சதையும் மாறி, உடலும் உயிரும் மாறி, ஒன்னிலிருந்து ஒண்ண பிரிக்கவே முடியாது. ఎస్. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఒత్తిడి నేపథ్యంలో 3 జిల్లాల కలెక్టర్లు అడ్వకేట్ జనరల్ తో సమీక్ష నిర్వహించారు. భూసేకరణకు వెంటనే నిధులు విడుదల చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టులో ఉన్న పర్యావరణ కేసులో విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. లీగల్ చిక్కులు తొలగించి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వారు నిరంతరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోని ఈ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన ఆవశ్యకత, అవసరం, అర్జెన్సీ గురించి మా మీద పదే ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈరోజు మరి గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారితో, అదేవిధంగా మరి 3 కలెక్టర్లతో సిద్దిపేట, జనగాం అండ్ కరీంనగర్ కలెక్టర్లు ప్లస్ ఇరిగేషన్ అధికారులు ప్లస్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అందరితో మీటింగ్ పెట్టి లీగల్ హర్డల్స్ ఎట్లా క్రాస్ చేయాలి, అదేవిధంగా ఆ ప్రాజెక్టులో ఎట్లా ముందుకు పోవాలి, ల్యాండ్ అక్విజిషన్ విషయంలో మరి ఏ విధంగా మనం ముందుకు పోవాలి. నేను స్పష్టంగా ఒక అష్యూరెన్స్ ఇచ్చిన, ల్యాండ్ అక్విజిషన్కి వెంటనే అమౌంట్ విడుదల చేస్తామని చెప్పి మంత్రి గారికి, అధికారులకు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ లీగల్ హర్డల్స్, మరి న్యాయ చిక్కులు ఏ విధంగా
అధిగమించాలని చెప్పి కూడా డిస్కస్ చేసినాం. ఎల్లుండి సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది. సుప్రీంకోర్టులో కూడా మనం తప్పనిసరిగా మనం గెలుస్తాం. ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వస్తుందనే నమ్మకం, విశ్వాసం నాకుంది. గౌరవెల్లి ప్రాజెక్ట్ అన్ని విధాలుగా పూర్తి చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము కట్టుబడి ఉన్నామని, కమిట్మెంట్తో ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా దేవాదుల ప్రాజెక్ట్ నీళ్లు ఏదైతే హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి రావాలనో దానికి సంబంధిత పనులు కూడా వేగవంతం చేపడతామని చెప్పి నేను హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అంటూ మేరుగు వ్యాఖ్యలు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావాల్సిన అవసరాన్ని గుర్తించారని పేర్కొన్నారు. ప్రస్తుత పాలనలో ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలవడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మనుషులు ఈ రాష్ట్ర చరిత్రలో అతనికి ఒక అధ్యాయం అనేది ఉంది. కాపు ఉద్యమానికి ఉవ్వెత్ర తీసుకొచ్చినటువంటి మహానాయకుడు ఆయన మాటలు చెప్తా ఉంటే, భయపెట్టి మీరు రాజకీయాలు చేయాలంటే, లేకపోతే భయపెట్టి ఒక కులాన్ని దగ్గర తీసుకోవాలంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కళ్ళు లేని కబోజులు కాదు. రాంబాబు గారి లాంటి ఉన్నత ఆశయాలు కలిగిన రాజకీయ నాయకుడి మీద దాడి చేయటం అమానుషంగా భావిస్తూ మరలా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన పరిస్థితి పూర్తిగా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. తప్పకుండా ప్రాయచిత్తం అనుభవిస్తారని మీకు తెలియపరుస్తూ ఈ దాడిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్రంలో మళ్లీ కుల దురహంకార హత్యలు చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ ఐకాస చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డీజీపీ శివధర్ రెడ్డిని కోరారు. ఇటీవల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కఠినంగా వ్యవహరించి ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టపరమైన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఒకటే డీజీపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు జరగకుండా 2 నెలల పసిగుడ్డును హత్య చేసి బీసీ దళిత కుటుంబం మీద దాడి చేసి ఇవాళ ఏదైతే చిత్రహింసలకు గురి చేశారో అట్లాంటి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తే రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఇంకెవరైనా ఇలాంటి కుల దురహంకార హత్యలు గాని అత్యాచారాలు గాని కులం పేరుతో దూషించడం గాని దేవుని గుళ్ళకు రానియకుండా అవమానించడం గాని ఈ సంఘటనలు జరగవు. ఒకవేళ పోలీస్ శాఖే గనక వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే ఇట్లాంటి సంఘటనలు కోకొల్లలు అవుతాయి. ఇది మంచి పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వానికి 100 మార్కులు వస్తే వైసీపీకి అన్ని రిమార్కులేనని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. గత పాలనలో అనేక లోపాలు ఉన్నాయని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించిందన్నారు. వైసీపీ విమర్శలకు ప్రజలే సమాధానం చెప్తారని తెలిపారు. పరిపాలనలో పారదర్శకత, సమర్థతను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజా మద్దతుతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. స్పెషల్ అసిస్టెంట్ ఫర్ ది స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులిచ్చి 3,000 సాస్కి అంటారు. నాకు తెలిసి వాళ్ళకి విస్కీ తెలుసు కానీ సాస్కి తెలుసు. అది కూడా ఇప్పుడు కంట్రోల్కి వచ్చింది. ఇసుకే కంట్రోల్కి వచ్చింది. రోడ్లు కంట్రోల్కి వచ్చినాయి. మీరు గమనించారు. ఒక 3 నెలల కిందట జగన్ రెడ్డి గారు గదవారెడ్డి వాళ్ళాడు. వాడి అప్పుడు అరటి పావున ₹10 నడిచింది. అది చెప్పినా ఈ బుద్ధి ₹25. అది కూడా చెప్పాలి కదా. అసెంబ్లీ మన 3 రోజుల కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇది చంద్రబాబు నాయుడు గారికి 100 రిమార్కులట. ఈ ప్రభుత్వానికి కూటమికి 100 రిమార్కులు, తన పాలనకు 100 మార్కులు. చెరుకు కూడా కొట్టుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి 1,000 కోట్ల రూపాయల విరాళం ఇస్తారని ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రైతులకు రైతు బంధు ఇవ్వడానికి నిధులు లేవని చెప్తూ పార్టీ కోసం మాత్రం కోట్లు ఖర్చు చేయడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలతో ప్రజలను వంచిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేవాదుల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజలపై దృష్టి పెట్టాలని హెచ్చరించారు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్ సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ మాజీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, మాజీ శాసనసభ్యులు సోదరులు రాజన్న గారు, అదేవిధంగా
మాజీ శాసనసభ్యులు నర్సంపేట్ అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వారితో పాటు గౌరవ టీజీఏ రాష్ట్ర అధ్యక్షులు మరి యాదవ్ రెడ్డి గారు, రాష్ట్ర మాజీ చైర్మన్ సోదరులు నగర్ల వెంకన్న గారు, మా మైనార్టీ నాయకులు నయీం గారు, మా రమేష్ మాజీ కార్పొరేటర్ రమేష్ గారు, లీగల్ సెల్ వినోద్ గారు, రాజు గారు, విజయభాస్కర్ గారు, రమేష్ గారు, పులి రజనీకాంత్ గారు, రమేష్ గారు, అఫ్జల్ గారు, పున్నం గారు, వారితో పాటు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రంలో 2.5 సంవత్సరాల క్రితము ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వచ్చిన నాటి నుంచి నేటి వరకు అంటే సుమారు 2.5 సంవత్సరాలు, అంటే 2 సంవత్సరాలు 4 నెలల వరకు సాగదీసిండ్రు. మొద్దు నిద్రతోని, బూతులతోని, దూషణలతోని, డైవర్షన్ పాలిటిక్స్తోని, ఉద్యమ నేతలపైన అక్రమ కేసులు బనాయిస్తూ 2.5 కాలం పాటు వారి పాలన కొనసాగింది. ఈ పాలనకు వీరు ఇచ్చినటువంటి హామీలు వారికి గుర్తు చేయాలని చెప్పి మొద్దు నిద్రలో ఉన్నటువంటి రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిద్ర లేపాలనే ఉద్దేశంతో ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్షాల పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు కూడా జనతా అనకాపల్లి జిల్లా సీతానగరానికి చెందిన సైనికుడు వినోద్ తన భూమి ఆక్రమణపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వారసత్వంగా వచ్చిన 32 సెంట్ల భూమిలో 22 సెంట్లను స్థానికులు తమ పేర్లకు మార్చుకున్నారని ఆరోపించారు. తన కుటుంబంలో సాగులో ఉన్న భూమిపై దాడులు చేస్తున్నారని తెలిపారు. వెంటనే విచారణ జరిపి భూమిని తిరిగి తనకు అప్పగించాలని కోరారు. సైనికుడిగా దేశానికి సేవ చేస్తున్న తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు ఫిర్యాదును స్వీకరించి పరిశీలిస్తామని తెలిపారు. భూమి వివాదం స్థానికంగా చర్చనీయాంశమైంది. నేను సెలవులకు వచ్చి 8 నెలలు అవుతుంది. నాకు చెందిన 38-4 సర్వే నెంబర్లో ఉన్న భూమిని నా పక్క ఆక్రమణదారులు 22 సెంట్లు ఆక్రమించి ప్రస్తుతం నా పేరున 10 సెంట్లు మాత్రమే ఆన్లైన్లో ఉంది. మిగతా 22 సెంట్లు కూడా ఆక్రమించి నేను వేరే ఊరికి దూరంగా ఉండడం వల్ల, దేశం కోసం సర్వీస్ చేయడం వల్ల నేను ఇంటి దగ్గర మా పేరెంట్స్కి నేను అండగా నిలవలేకపోతున్నాను. నేను దీనికోసమే గత 2 సంవత్సరాలుగా ఎన్నోసార్లు పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేశాను. అయినా సరే అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. నా పక్క ఆక్రమణదారులు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ ఫేక్ డాక్యుమెంట్ల సహాయంతో ఎంఆర్ఓల్ని, విఆర్ఓల్ని చేసి మభ్యపెట్టి వాళ్ళని ఆన్లైన్ చేయించుకున్నారు. ప్రస్తుతం నాకు సంబంధించిన 32 సెంట్లో కేవలం 10 సెంట్లు మాత్రమే ఆన్లైన్ ఉంది. మిగతా 22 సెంట్ల భూమి కూడా వేరే వాళ్ళకి ఆన్లైన్ చేసి నేను ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా లేదంటే విఆర్ఓని కలిసినా సరే వాళ్ళు ఎవరో నాకు న్యాయం చేయట్లేదు. దయచేసి మీడియా మిత్రులు నా సమస్యను అర్థం చేసుకుని నా సమస్యకి పరిష్కార మార్గం చూపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అరెస్టులు చేసి జైల్లో పెట్టడం ఎంతవరకు సమంజసమని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. అరెస్టు చేస్తే భయపడతారని అనుకోవద్దని హెచ్చరించారు. అంబటి, జోగిరెడ్డి, చెవిరెడ్డి, పిన్నెని రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారని గుర్తు చేశారు. మీరేం చేసినా మేము బయటకు వస్తామని అన్నారు. 4 సార్లు సీఎం అయ్యాక కూడా పాలనల ఎలా చేయాలో తెలియదని విమర్శించారు. ప్రతిపక్షాలను అనగదొక్కడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అరెస్టుల మీద అరెస్టులు చేసి జైల్లో పెట్టడం అది ఎంతవరకు సమంజసమో వారి విజయంకే విడిచిపెడుతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ విధమైనటువంటి అరెస్టులు మీరు ఈ రాష్ట్రంలో చేస్తే భయపడిపోయి ఏదో చేస్తారనుకుంటే
అది చాలా పొరపాటు. మీరేం చేశారు? అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు, తర్వాత మన జోగి రమేష్ని అరెస్ట్ చేశారు, తర్వాత మన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి అరెస్టే చేయలేదు కానీ మహిళ అయినటువంటి విడుదల రజనీ గారిని మీరు ఇష్టం వచ్చినట్టుగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. తర్వాత మన ఎవరిది రమణాయుడిని అరెస్ట్ చేశారు. ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ అరెస్టుల వల్ల ఏంటవుతుంది? బెదిరిపోయి ఏదో చేస్తామనుకుంటున్నారా? కాదు, దీనివల్ల రాటుదేలినితనం వస్తుంది. మీరు ఏది చేస్తారన్నారే పదే రా కమాన్ అంటాం. దీనికి పర్ఫెక్షన్ వచ్చింది. అర్థం కాలేదా? రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం? మిమ్మల్ని పాలించమని. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల అంశంపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. భూముల విషయంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజానిజాలు వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు. అవసరమైతే విచారణకు సిద్ధమని తెలిపారు. రాజకీయ లాభాల కోసం తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ వివాదం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సమాచార హక్కు చట్టం కింద మనము ప్రభుత్వానికి అంటే అధికారులకు పెట్టడం జరిగింది. ఇవాళ ఎంఆర్ఓ కామారెడ్డి, ఆర్డీఓ కామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కామారెడ్డి వారికి పెట్టడం జరిగింది. అట్లాగే కలెక్టర్ గారిని కలిసి ఇవాళ ఒక అప్లికేషన్ ఇచ్చి ఈ వారం 10 రోజుల లోపల దాంట్లో ఏదైనా తప్పు జరిగితే నేను ఇప్పుడు నా మాట మీద నిలబడే ఉన్నా. ఒక్క గజం కాదు, 1 ఇంచ్ జాగా అటు ఇటు పోయినట్టయితే అది కింద మా కుటుంబం కానీ మేము కానీ ఈ 60 సంవత్సరాల్లో ఎప్పుడైనా తప్పు చేసినట్టయితే ఇవాళ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అన్ని డాక్యుమెంట్లు తీసుకుని వచ్చినాం. ఎందుకండి తప్పుదోవ పట్టించారు ప్రజల్ని? మేము ఆధారాలు తీసుకుని రుజువు చేయడానికి వచ్చాం. మీతో రాజీనామా చేయడానికి వచ్చాము. మీరు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తామని చెప్పారు, రాజీనామా చేయడానికి వచ్చాం. ఆర్టీఐ కాదు సార్, ఐజీఆర్ఎస్ వెబ్సైట్ లో 82 పేజీల డాక్యుమెంట్ ఉంది. మీరు సంతకాలు ఉన్నాయి, దాంట్లోనే ఉన్నాయి కదా ఇవన్నీ. ప్రెస్ కే రిలీజ్ చేస్తున్నా. ఇది ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ కాపీ. ఇవన్నీ మీ వల్లనే, మీ తప్పుల వల్లనే జరిగినాయి. కేసుల విషయంలో ఎందుకు స్పందించలేదు? వాటికి సమాధానం చెప్పమంటే దాటవేసే ధోరణి. టెన్షన్ ఎందుకు పడుతున్నారు? తప్పు చేయకపోతే సీఎం గారితోనే ఎంక్వైరీ కమిటీ వేపిస్తాం, నిజాలు నిగ్గు తెలుస్తాం, మీ అవినీతిని మొత్తం బయట పెడతాం. మీతో రాజీనామా చేయించి కామారెడ్డిలో ఒక జేఏసీని ఏర్పాటు చేసి కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ఇరు వర్గాల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక్కసారిగా కామారెడ్డి రాజకీయం వేడెక్కింది. భగత్ సింగ్ చిత్రంలో ఎలాంటి రాజకీయ అంశాలు ఉండవని దర్శకుడు హరీష్ శంకర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ను పూర్తిగా ఎంటర్టైన్మెంట్ మోడ్ లోనే చూపిస్తామని తెలిపారు. తాజాగా విడుదలైన ఆరా ఆఫ్ ఉస్తాద్ పాటతో రాజకీయ సెటైర్లు ఉంటాయన్న ప్రచారం ప్రారంభమైంది. దీనిపై స్పందించిన హరీష్ శంకర్ ఈ సినిమా పూర్తిగా మాస్ ఎంటర్టైనర్ అని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలపై ఎలాంటి వ్యాఖ్యలు ఉండవని క్లారిటీ ఇచ్చారు. అభిమానులు సినిమాను వినోదంగా ఆస్వాదించాలని కోరారు. విడుదలకు ముందే వస్తున్న ఊహాగానాలకు తెరదించాలని చిత్ర బృందం చెప్పాల్సింది ఏంటంటే, డే 1 నుంచి పవన్ కళ్యాణ్ గారు సినిమాలాగా, సినిమా అంటే వినోదం, సినిమా వేరు, పాలిటిక్స్ వేరు అనేది ఆయన డే 1 నుంచి మాకు అందరూ క్లియర్గా చెప్పారు. ఆయన కూడా అదే ఫాలో అవుతారు. అందుకే చూడండి, సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారు వకీల్ షాప్లో కానీ, ఓజీలో కానీ ప్రకాష్ రాజ్ గారితో యాక్ట్ చేశారు. ఎందుకు యాక్ట్ చేశారంటే ఆయన పాలసీ పరమైన పోరాటం తప్ప పర్సనల్ పరమైన పోరాటం, పర్సనల్ అటాకింగ్ ఆయన ఎప్పుడూ ఏం చేయడు. సో ఆయన డే 1 నుంచి క్లియర్గా చెప్పాడు, హరీష్ మన సినిమాలో ఒక డైలాగ్ కానీ, ఒక సన్నివేశం కానీ, లేదా ఒక రెఫరెన్స్ కానీ ఏ ఒక్క వ్యక్తి చిన్న పుచ్చుకల్లా చేసినా, ఏ ఒక్క వ్యక్తిని కొంచెం ఇరిటేట్ చేసినా, ఏ ఒక్క వ్యక్తి తప్పుగా ప్రొవోక్ చేసినా, ద హోల్ పర్పస్ ఆఫ్ సినిమా అంటే వినోదం, ద హోల్ పర్పస్ ఆఫ్ సినిమా విల్ నాట్ బి సర్వ్డ్, అలాంటివి చెయ్యొద్దు అన్నారు. సో ఇప్పుడు గాజు డైలాగ్ ఉందంటే బ్రేక్ అయినా సరే అది పదునుగా ఉంటుంది, ఇంకా ఫైట్ చేస్తుంది అన్నట్టుగా మన హీరోకి ఎలివేషన్ ఉంటుంది తప్ప ఇంకోళ్ళని తక్కువ చేయడం కానీ, ఇంకోళ్ళ మీద సెటైర్లు కానీ, ఎటకారాలు కానీ లేవు, ఉండవు. అంటే రీజన్ ఏంటంటే సింపుల్ థింగ్,
ఆయనకి అన్ని పార్టీల్లో ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఓట్లు ఎవరికి వేసినా సినిమా అంటే ఈయన దగ్గరికి వస్తారు. అండ్ ఇంకా గొప్ప విషయం ఏంటంటే, నేను థ్రిల్ అయిపోయిన విషయం ఏంటంటే, ఫ్యాన్స్ అందరూ కూడా సేమ్ ఆయన వ్యక్తిత్వాన్ని ఫాలో అవుతూ, అన్న మనకు వద్దు, మనకు పాలిటిక్స్ రెఫరెన్స్లు అయ్యి పెట్టొద్దు, మనకు ఎంటర్టైన్మెంట్ కావాలన్నా బ్లాస్ట్ అయిపోవాలి, మనకెందుకన్నా అన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బాయిలు. నిజంగా కళ్యాణ్ గారిని ఫాలో అవ్వడం అంటే ఊరికే ఆయన స్టైల్నో స్వాగ్నో కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన బలమైన సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. నేను ఆ విషయంలో నేను చాలా థ్రిల్ అయిపోయా. సో ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి వచ్చి ప్రశాంతంగా ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది. సో ఏ ఒక్క వ్యక్తినో, ఏ ఒక్క పార్టీనో, ఏ ఒక్క వర్గాన్నో చిన్నపుచ్చుకోలా కానీ, కించపరిచేలాగా కానీ, వెటకారపు ధోరణులు కానీ ఎక్కడా సినిమాలో ఉండదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమికి 100 మార్కులు, వైసీపీకి రిమార్కులు అన్న ఆదినారాయణ రెడ్డి. అభివృద్ధిపై దృష్టి సారించిందన్న వ్యాఖ్య. గత పాలనలో లోపాలపై విమర్శలు, ప్రజలే సమాధానం చెప్తారని ధీమా. వెయ్యి కోట్ల విరాళంపై వినయ్ భాస్కర్ ఆగ్రహం. రైతు బంధుకు నిధులు లేవా అని ప్రశ్న. 420 హామీలు అమలు చేయాలని డిమాండ్. డైవర్షన్ రాజకీయాలపై తీవ్ర విమర్శలు. అరెస్టులతో భయపడమన్న తమ్మినేని. ప్రతిపక్షాల అణచివేతపై ఘాట్ విమర్శ. జైలుకు పంపినా బయటకొస్తామన్న హెచ్చరిక. ప్రజాస్వామ్యం కోసం పోరాటం కొనసాగిస్తామని వ్యాఖ్య. సభా వేదికపై భావోద్వేగానికి గురైన విజయ్. డీఎంకేపై ఘాట్ విమర్శలు చేసిన టీవీకే చీఫ్. విజిల్కు ఓటేయాలని ప్రజలకు పిలుపు. అవినీతి పాలనపై మార్పు కోరిన విజయ్. గౌరవెల్లి పనులు పూర్తి చేస్తామన్న ఉత్తమ్. భూసేకరణకు వెంటనే నిధుల విడుదల హామీ. లీగల్ అడ్డంకులు తొలగిస్తామని స్పష్టం. రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.